హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన మెంతాకుతో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పును వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే పావు కప్పు దాకా పచ్చి బఠానీలని, కొద్దిగా కరివేపాకును వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూయస్గా కలుపుతూ కొద్దిసేపు వేయించాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 1 కట్ చేసుకున్న టమాటో ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పును వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూయస్గా కలుపుతూ వేయించాలి. ఇందులో పచ్చిదనం పోయి కూరగాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన మెంతాకును వేసుకోవాలి. నేనిక్కడ 2 కప్పుల దాకా మెంతాకును తీసుకున్నాను. మెంతాకును వేసి దీన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా మెంతాకు మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అలాగే తినే కారంని బట్టి కారప్పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత ఇందులో ఉడికించిన అన్నం, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మసాలా అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత చివరగా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసంను పిండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, మెంతాకుతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి మెంతాకుతో ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.